చిప్ప గుండమైంది గిదా మీరు అనుకున్నటువంటి సైన్స్ గిదా మీరు అనుకున్నటువంటి మత విశ్వాసాలు దేవుడు లేడని మీరు ఏ విధంగా చెప్తున్నారన్నా? నా కంటికి కనిపించడం లేదు, చెవులకు వినిపించడం లేదు, నా స్పర్శకు తాకడం లేదు, లేదా రకరకాల కొలమానాలకు అది నిలబడటం లేదు. కాబట్టి గాలి కనిపించకపోయినా దాని గాలి ధర్మాలు ఉన్నాయి. వేడిగా అనిపించకపోయినా తాకినప్పుడు స్పర్శ ద్వారా గుర్తిస్తాము. అలాగే ఆధారాలు ఉంటాయి కదా. ఈరోజు నేను ఒక డిగ్రీ హిస్టరీ చదివిన వ్యక్తిని. హిస్టరీ చారిత్రక ఆధారాలు అన్నప్పుడు అశోకుడి కాలంలో 86,000 శిలాశాసనాల ఆధారాలు అవుతాయి, ఆయా రాజులు ముద్రించినటువంటి నాణాల ఆధారం అవుతాయి, నిర్మాణాల ఆధారాలు అవుతాయి, రచనల ఆధారాలు అవుతాయి. విదేశీ వాళ్ళు వచ్చి వెళ్ళిన వాళ్ళు పాహ్యాన్ ఏం రాశాడు, ఉయాంగ్ హో ఏం రాశాడు, మెగస్తనీస్ ఏం రాశాడు, అలెగ్జాండర్ పాలనలో జరిగిన మార్పులేంటి, ఇవన్నీ చరిత్రకు ఒక ఆధారాలు, మానవ పరిణామానికి కూడా ఒక ఆధారాలు. ఆధారాలు లేకుండా నమ్మొద్దు అంటున్నాను. అది దేవుడైనా ఎవడైనా. నేను చెప్పేది కూడా నమ్మకంటున్నాను. నేను ప్రశ్నించు, పరిశోధించు, నిరూపించు. తప్పైతే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, నా అభిప్రాయం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆకాశంలోంచి ఊడిపడ్డా అనట్లేదు. ఒకవేళ మీరు దేవుడికే పుట్టింటే నాకు సంబంధం లేదు. లేదా చాలా మంది దేవుడి దయ వల్లే పుట్టాను అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. నేను మా అమ్మా నాన్నకు పుట్టాను, వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నకు పుట్టారు, వాళ్ళు ఎలా పుట్టారు ఇలా అలా మనుషులకే మనుషులు పుట్టారు. ఒకవేళ మనుషులకి కాకుండా దేవుడి వల్లే పుట్టాడు అంటే మీరు నిరూపించండి. నేను మార్చుకొని దేవుడి వల్లే పుట్టాడని మీతో పాటు అంగీకరిస్తాను, ఏకీభవిస్తాను. ఐఎమ్ రెడీ టు చేంజ్ మై ఒపీనియన్. దేవుడు లేనిది సృష్టి అంతా ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నాను? మీరు అనుకునేది తప్పు అని మాత్రమే నాకు తెలుసు. సృష్టి తనకు తాను సృష్టించుకున్నదని ఒక సిద్ధాంతం ఉంది, పరిణామ సిద్ధాంతం ఒకటి ఉంది, గండచలన సిద్ధాంతం ఒకటి ఉంది. ఈ స్పేస్ ఎలా ఏర్పడింది, ఎలా మూవ్ అవుతుంది అనే దానికి ఆధారాలు ఉన్నాయి. మీరు అనుకుంటున్నట్టుగా స్వర్గం ఎక్కడైనా మీరు చూపించగలిగిరా, నరకం చూపించగలిగిరా? పైన 100% పైకి పోతావా, కిందికి పోతావా, పక్కకి పోతావా? గుండ్రటి భూమిని తీసుకొని ఎన్ని వేల కాంతి కిలోమీటర్లు పరిగెడతావో పరిగెత్తి ఎక్కడైనా కనిపిస్తుందేమో? ఎక్కడ కనిపించదు కదా. గుండ్రంగా ఉన్న ఈ భూమికి ఇటువైపు భారతదేశం ఉంటే ఇటు అమెరికా ఉంటుంది. ఈ దేశంలో నుంచి వెళ్ళినటువంటి నా భారతీయ పౌరులు, ఇండో అమెరికన్స్ లేదా అమెరికా వెళ్ళిన ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుంచి ఉన్నటువంటి మనుషులు ఇది తల అనుకుంటే ఇటువైపు ఆకాశం ఉంది, ఇటు పైలోకం అనుకుని ఇటు దేవుళ్ళు ఉన్నారు అనుకుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు భూమి మీద కాళ్ళు ఉండి ఇటు తల ఉండి ఇటు ఆకాశం అనుకుంటారు. గుండ్రటి భూమిలో ఇక్కడ పగలైతే అటు రాత్రి కదా. ఈ క్రమంలో ఇటు వీళ్ళు పైలోకం అనుకుంటున్నారు, ఇటు వీళ్ళు పైలోకం అనుకుంటున్నారు. నేను అంటున్నాను, ఎటు పైలోకం లేదురా బాబు. ఆకాశం అనే పంచమ భూతం, 5వ భూతం లేదు. 4 ఎలిమెంట్స్ మాత్రమే నిజం. ఇది నేను చెప్పట్లేదు, నా కల్పితం కాదు. నాకంటే ముందు ఎంతో మంది చెప్పారు. ఈ దేశంలో పుట్టిన భౌతికవాదులైన చార్వాక లోకాయుతులు చెప్పారు. వాళ్ళు క్రైస్తవులు కాదు, ఇస్లాం కాదు. నేను మొన్న రీసెంట్ గానే ఒక మోటివేషనల్ స్పీకర్ బిఆర్ షఫీ, తెలిసి ఉండొచ్చు మీకు, తెలియదు. బిఆర్ షఫీ గారిని ఇంటర్వ్యూ చేసిన. ఆయన ఇదే ప్రశ్న అడిగిన, దేవుడు ఉన్నాడా అంటే ఆయన బండ అంటే కుండ బద్దలు కొట్టి చెప్పినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఈడున్నాడు దేవుడు, ఆడున్నాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు దేవుడు. వెరీ నైస్, వెరీ నైస్.